నమస్తే. ఉత్తాన పాదాసనం. విధి: వెల్లకిల వీపు భారమున పరుండుము. అరచేతులు భూమిపై, పాదములు చక్కగా కలిపి ఉంచుము. ఇప్పుడు శ్వాసను లోపల నింపి ఒక అడుగు అనగా 30 డిగ్రీలు సుమారు వరకు నెమ్మదిగా పైకి లేపి కొంతసేపటి వరకు అదే స్థితిలో ఉంచుము. తిరిగి తెచ్చినప్పుడు మెల్లమెల్లగా పాదములను భూమిపై ఉంచుము. కుదిలింపుగా చేయవలదు. కొంత విశ్రాంతిని పొంది మరల దానినే వేయవలెను. దీనిని 3 నుండి 6 వరకు వేయవలను. నడుము నొప్పి అధికంగా కలవారు ఒక్కొక్క పాదముచే క్రమముగా ఈ ఆసనమును చేయవలను. ఉత్తాన పాదాసనము వలన లాభములు. ఈ ఆసనము ప్రేగులను శక్తివంతము మరియు ఆరోగ్యవంతమనర్చును. మలబద్ధకము, గ్యాసు, స్థూలకాయము మున్నగు వారిని దూరమునర్చి జఠరాగ్నిని ప్రదీప్తమునర్చును. నాభి తొలగుట, గుండె రోగము, కడుపు నొప్పి మరియు దగ్గు, దమ్ము వ్యాధులు మున్నగు వాని యందు కూడా ఉపయోగవంతముగా నుండగలదు. ఒక్కొక్క పాదముతో క్రమముగా ఆచరించుట వల్ల నడుము నొప్పి యందు విశేష రూపమున లాభప్రదముగా నుండను. థ్యాంక్ యూ. యువర్స్ జయప్రకాష్.